ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మన దేశంలో చదువు చెప్పే విధానం మారిపోతోంది. కేవలం పుస్తకాల్లోని మార్కులు ర్యాంకుల వెనుక పరిగెత్తడం మాత్రమే కాకుండా పిల్లల ఆలోచనలను మార్చేలా, సమాజానికి మేలు చేసేలా మన స్కూళ్లు సరికొత్త దారిని ఎంచుకుంటున్నాయి. దీనికి నిదర్శనమే ఇప్పుడు లండన్లో వినిపించిన భారత్ పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన వరల్డ్స్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ 2026 పోటీల్లో మన దేశానికి చెందిన ఏకంగా 7 పాఠశాలలు టాప్ 10 షార్ట్ లిస్ట్ లో నిలిచాయి. 4 సంవత్సరాల ఈ అవార్డుల చరిత్రలోనే ఒకే ఏడాది ఒక దేశం నుంచి ఇన్ని స్కూళ్లు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఇది కేవలం ఆయా పాఠశాలల విజయం మాత్రమే కాదు, భారతీయ విద్యా వ్యవస్థ సాధించిన ఒక చారిత్రాత్మక రికార్డు. అయితే అసలు ఈ అవార్డుల వెనుక ఉన్న కథ ఏంటి? ఎక్కడో లండన్కు చెందిన సంస్థ మన దేశంలోని స్కూళ్లను ఎందుకు వెతికి పట్టుకుంది? కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు ఈ గ్లోబల్ రేస్లో ఎలా నిలబడగలిగాయి? అసలు ఈ 7 స్కూళ్లలో అంత ప్రత్యేకత ఏముంది? నవంబర్లో రాబోయే ఫైనల్ రిజల్ట్స్లో మన వాళ్ళు గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది తెలుసుకుందాం. కరోనా మహమ్మారి వచ్చిన కొత్తలో చదువులన్నీ గందరగోళంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో కేవలం 4 గోడల మధ్య కాకుండా సమాజంలో మార్పు తెస్తూ పిల్లల జీవితాలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్న స్కూళ్లను ప్రపంచానికి పరిచయం చేయాలని యూకేకి చెందిన T4 ఎడ్యుకేషన్ అనే సంస్థ భావించింది. అలా పుట్టిందే ఈ వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్. మొత్తం 5 వేర్వేరు విభాగాల్లో ఈ అవార్డులను ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వేల స్కూళ్లు పోటీ పడితే అందులో నుంచి టాప్ 10 స్కూళ్లను ఎంపిక చేస్తారు. అలాంటిది ఈసారి టాప్ 10 లో ఏకంగా 7 స్థానాలను మన భారత్ కైవసం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే వసతులు, కొత్త ఆలోచనలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలు ఇన్నోవేషన్ విభాగంలో గ్లోబల్ లెవెల్కు వెళ్ళాయి. మహారాష్ట్ర పూణేలోని PCMC ఛత్రపతి షాహుజీ మహారాజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అలాగే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లోని ఆర్మీ గుడ్విల్ స్కూల్ హుజూర్ ఈ కేటగిరీలో టాప్ 10 లో నిలిచాయి. కాశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ సరికొత్త పద్ధతుల్లో చదువు చెప్తున్నందుకు ఈ స్కూళ్లకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. చదువు అంటే కేవలం పరీక్షలు రాయడం కాదు, చుట్టూ ఉన్న సమాజంతో కలిసి నడవడం అని నిరూపించాయి మరికొన్ని స్కూళ్లు. కమ్యూనిటీ కొలాబరేషన్ విభాగంలో మన దేశం నుండి 3 స్కూళ్లు ఎంపికయ్యాయి. నోయిడాలోని హెల్తీ ప్లానెట్ TGA ఎర్లీ ఇయర్స్ స్కూల్, బెంగళూరుకు చెందిన ఇన్వెంచర్ అకాడమీ, లక్నోలోని సేత్ MR జైపురియా స్కూల్ ఈ జాబితాలో ఉన్నాయి. చుట్టుపక్కల ఉండే ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో ఈ స్కూళ్లు విద్యార్థులు ముందున్నారు. దీంతో పాటు పర్యావరణాన్ని కాపాడే విభాగంలో బెంగళూరుకు చెందిన యూరో స్కూల్ బన్నెరఘట, పిల్లల ఆరోగ్యం, మంచి జీవన విధానాన్ని ప్రోత్సహించే విభాగంలో లక్నోలోని సేత్ ఆనందరామ్ జైపురియా స్కూల్ కూడా టాప్ 10 లో చోటు దక్కించుకొని దేశం గర్వించేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా షార్ట్ లిస్ట్ అయిన ఈ 50 స్కూళ్లలోంచి టాప్ 3 ఫైనలిస్టులను, అలాగే విజేతలను నవంబర్ నెలలో నిపుణుల కమిటీ ప్రకటిస్తుంది. అయితే ఇక్కడే మనకు కూడా ఒక మంచి అవకాశం ఉంది. ఈ స్కూళ్లన్నిటికీ కలిపి ఒక పబ్లిక్ ఓటింగ్ కూడా ఈ వారమే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలు వేసే ఓట్ల ఆధారంగా కమ్యూనిటీ చాయిస్ అవార్డును అందిస్తారు. మన దేశ స్కూళ్లకు మనం ఓట్లేసి గెలిపించుకునే అవకాశం ఇది. యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న అసమానతలతో రేపటి ప్రపంచం ఎలా ఉండబోతోందో తెలియని గందరగోళంలో ఉంది. ఇలాంటి సమయంలో భవిష్యత్తును తట్టుకుని నిలబడేలా ప్రపంచాన్ని నడిపించే లీడర్లను తయారు చేయడంలో ఈ 7 స్కూళ్లు చేస్తున్న కృషి అమోఘం. వచ్చే ఏడాది లండన్లో జరిగే వరల్డ్ స్కూల్స్ సమ్మిట్లో మన దేశ పాఠశాలలు విజేతలుగా నిలిచి ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మనసారా కోరుకుందాం.